అది రూపాయి ఇచ్చావా, 10 రూపాయలు ఇచ్చావా, 1000 ఇచ్చావా, 10,000 ఇచ్చావా, 1,00,000 ఇచ్చావా, 10 లక్షలు ఇచ్చినది పాయింట్ కాదు. ఇక్కడ ఇచ్చే మనస్సు మంచిదై ఉండాలి, నా హార్ట్ మంచిదై ఉండాలి. ఇద్దరు ఇచ్చారు. దేవుడు అక్కడ ఒక అర్పణ తృణీకరించబడ్డది, ఒక అర్పణ యాక్సెప్ట్ చేయబడ్డది, అంటే అంగీకరించబడ్డది. ఇక్కడ నా మాటలు గమనించండి. ఎవరి అర్పణ తృణీకరించబడ్డది? కయ్యోను అర్పణ. అంటే కయ్యోను వెజిటేబుల్ ఇచ్చాడు, వ్యవసాయంలో పంట ఇచ్చాడు, దేవునికి నీచంగా ఉంది, లేకపోతే అసలు నచ్చలేదు అనే పాయింట్ కాదు అక్కడ. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. హేబేలు దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు హార్ట్ఫుల్గా ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఇచ్చాడట? హార్ట్ఫుల్గా ఇచ్చాడు, హృదయపూర్వకంగా ఇచ్చాడు, నిస్వార్థంగా ఇచ్చాడు, స్వార్థం లేకుండా ఇచ్చాడు, ఆశించకుండా ఇచ్చాడు. ఇది దేవునిదని ఇచ్చేశాడు. ఇది నా పంట, ఇది నా గొర్రెలు నావి కావు, దేవునివి. ఈ సంపాదన దేవునిది, ఈ కష్టార్జితం దేవునిది, ఈ క్రియలు దేవునివి అని చెప్పి హార్ట్ఫుల్గా ఇచ్చాడు.